హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమన్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాయే సందేహం. మరి ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇది కరోనా సమయంలో జరిగిన కథ. హర్ష అలియాస్ సుమన్ తేజ్ ప్రేమించిన అమ్మాయి శృతి అలియాస్ హెబ్బా పటేల్ తనని ప్రేమించి అరేంజ్డ్ మ్యారేజ్లా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజు ఆ తర్వాత కూడా శృతి కొంచెం టైం కావాలని అడుగుతుంది. అదే సమయంలో హర్షలాగే ఉండే ఆర్య సుమన్ తేజ వీళ్ళ జీవితంలోకి శృతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తాడు. హర్ష శృతి ఉండే అపార్ట్మెంట్లోనే ఆర్య కూడా ఇల్లు తీసుకుని అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇదంతా హర్ష తట్టుకోలేకపోతాడు. వీళ్ళేం చేస్తారో చూద్దామని ఒకరోజు బెంగళూరు వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు. తిరిగి వచ్చాక హర్షకు కరోనా వస్తుంది. కరోనా లక్షణాలు ఎక్కువ అవడంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హర్ష చనిపోయాడా? హర్ష చెల్లికి కాల్ చేసింది ఎవరు? పోలీసులు హెబ్బా పటేల్ని ఎందుకు అదుపులోకి తీసుకుంటారు? ఆర్య ఏమయ్యాడు అనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సింది. భార్యాభర్తల మధ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తే ఎలా ఉంటుంది అని గతంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో ఆ పాయింట్ తీసుకున్న కరోనాతో పాటు ఒక కొత్త పాయింట్ని తీసుకున్నాడు దర్శకుడు. మొదట హాఫ్ అంతా హర్ష శృతి మధ్యనే కథ నడవడం, ఆర్య రావడం, కరోనా, హర్షకు కరోనా వచ్చి చనిపోవడం, ఇంటర్వెల్కి నెక్స్ట్ ఏంటనే ఓ ఆసక్తి కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ సీన్తో సెకండ్ హాఫ్ అందరూ అనుకున్నట్టు కాకుండా మరో కొత్త కోణంతో చూపిస్తారు. దీంతో కొన్ని ట్విస్టులు బాగుంటాయి. ప్రీ క్లైమాక్స్లో ఓ ఎమోషన్తో పాటు మరో ట్విస్ట్ ఇస్తారు డైరెక్ట్. మళ్ళీ క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఇచ్చి అసలు క్లైమాక్స్ ఏంటి అనే సందేహంతో సినిమాని ముగిస్తారు. సో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుమన్ తేజ్, హర్ష, ఆర్య అంటూ 2 పాత్రల్లో డ్యూయల్ రోల్ చేసి మెప్పించాడు. ఇక హెబ్బా పటేల్ తన అందంతో పాటు నటనతో అలరిస్తుంది. ఎమోషన్ సీన్స్లో కూడా బాగా మెప్పిస్తుంది. ఇక మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, హెబ్బా పటేల్, సుమన్ తేజ నటనలో ఆకట్టుకుంటాయి. మైనస్ పాయింట్స్ లాజిక్ లేని సీన్స్,